ఇప్పుడు రజనీ గారు జనసేన పార్టీ తరఫున అడ్వకేట్గా, అలాగే చైతన్య గారు ఏమో టీడీపీ తరఫున వీళ్ళు మాట్లాడేదానికి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదానికి కంప్లీట్ కాంట్రాస్ట్. ఆయనేమంటున్నారు ప్రతిసారి ఈ పర్యటనకు వెళ్ళిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, మా ప్రభుత్వ హయాంలో ఇటువంటి నిర్బంధాలు లేవు, చాలా స్వేచ్ఛగా తిరగనిచ్చాం, ఎవరు ఏం చెప్పాలన్నా చెప్పనిచ్చాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉంది, ఎక్కడ మేము కత్తేలు చేయలేదు, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం కత్తేలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రదర్శనకి వెళ్ళకూడదని చెప్పేసి కత్తేలు చేసిందా అనేది మనమే మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అంటే డౌట్ వస్తుంది. సో ఎలా చూడాలి సార్? ఇప్పుడు పబ్లిక్గానే చూసాం మనం ఏం జరిగింది అనేది, అయినా కూడా బ్లేటెంట్గా ఆపోజిట్ నెరేటివ్స్ని జనాల్లోకి తీసుకువెళ్తున్నటానికి, అది కూడా ఎగ్జాంపుల్స్తో సహా అక్కడ కనబడుతున్నప్పుడు ఇలా చెప్పడం. రెండో విషయం, దేనికోసం వెళ్ళారు, ఎవరిని పరామర్శించడానికి? నేను మళ్ళీ చెప్తున్నా సరే, ఇప్పుడు 3వ తారీఖే యాక్చువల్గా వెళ్ళాలట, జైలుకిను హెలిప్యాడ్కి పక్కనే ఉన్నాయని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నారంట, వేరే ప్లేస్ అడిగితే ఇవ్వలేదని. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా 8 కిలోమీటర్లు ఉంది కదా అని జైలులో ములాఖాత్ అయిన తర్వాత ఒక ప్రదర్శనగా, అంటే ఆయన హిజ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ టు షో ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ బై వైలేటింగ్ ఆల్ ద పర్మిషన్స్, క్లియర్లీ కండిషన్స్ ఆఫ్ ది పోలీస్. సో ఎందుకు కూటమి ప్రభుత్వం వీళ్ళు ఏమైనా స్ట్రాటజీనా, లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్ టు సో దట్ పీపుల్ విల్ సీ అనే దాంట్లో వాళ్ళు ఉన్నారా? లేదంటే ఇప్పుడు రజనీ గారు అన్నట్లు, బాజీ గారు డిమాండ్ చేస్తున్నట్టు కట్టేలు చేయాలా? అదే నా మార్గం సార్. నేనైతే బాజీ గారు చెప్పినట్టు ఆయన వదిలేయాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రజనీ గారు చెప్పినట్టు కట్టెలు చేసేటువంటి శక్తి కానీ లేకపోతే అటువంటి స్థితి కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో లేదు అనేది నా అభిప్రాయం. ఇందాక అనలిస్ట్ గారు వైఫల్యం చెందిందని అంటున్నారు. నేను ఆ మాట అంటలేదు వైఫల్యం చెందిందని. అసలు ఏదన్నా యాక్షన్ ఉంటే కదా వైఫల్యం చెందటానికి. ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటే అలో చేస్తూ వైఫల్యం చెందిందని ఎలా అంటాం? అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి ఫ్రీగా వెళ్ళనిస్తే ఈ గొడవలు ఉండవు, ఈ విధమైనటువంటి ఉండవు, ప్రశాంతంగా సాగుతుంది. అలా కాకుండా పర్మిషన్లు ఇవ్వడం, లిమిటెడ్ గా పర్మిషన్లు ఇవ్వడం, ఆ పేరుతో అడ్డుకోవటం ఉంటే, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ఛానల్స్ నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉంటాయి. మరి వాళ్ళ సాక్షి ఛానల్లో అయినా ఆయన అన్నిసార్లు చూపిస్తారో లేదో తెలియదు, కానీ ఆ ఛానల్స్ లో మాత్రం ఆ డిస్కషన్ జరిగినంతసేపు ఎవరు మాట్లాడినా పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనిపిస్తా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఒకటి మాత్రం స్పష్టం, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ లేకపోతే ఆ పార్టీ ఎత్తుగడలు ఇవన్నీ చూసినప్పుడు మేము ఇంతే చేస్తాం, మేము ఇదే విధమైనటువంటి వ్యవహారం చేస్తాము, పరామర్శించడానికి మాకు ఇంతకంటే వేరే మనుషులు ఎవరు లేరు, మా వాళ్ళు వీళ్ళు ఏం చేసినా వాళ్ళే మేము పరామర్శిస్తాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఓపెన్ సవాల్ విసురుతున్నాడు ఆయన. అందుకని ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులోనే ఉంది. ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది, ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు అనేది నా అభిప్రాయం. ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు అనుకుంటున్నారు ఈ విధంగా చేసేట్లయితే జనం కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి తెలుసుకుంటారు, అసహ్యించుకొని ఆయనకి దూరం అవుతారు. అందుకని ఇలా చేయనిస్తున్నాం అని చెప్పేసి ఒకళ్ళిద్దరు డిస్కషన్ లో పాల్గొన్నటువంటి వాడు కూడా చెప్పినటువంటిది మనం చూసాం. నా అభిప్రాయం ప్రకారం ఇవాళ జనాన్ని మొత్తం సమీకరణలు లేకపోతే జనంలో ఉన్నటువంటి మూడు అట్లాంటివి చూసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కనుక ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉండి జనం ఏదో తెలుసుకుంటారు, ఎవరు రంగు ఏమిటో తెలుసుకుంటారు అని కనుక అనుకున్నట్లయితే అది పొరపాటు అవుతుంది. అంత మెచ్యూరిటీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. ఏం చేసినా మన నాయకుడు ఏం చేసినా మనం సమర్థించాల్సిందే, మన నాయకుడు ఏం చేసినా సరైందే అనేటువంటి వాళ్ళు అటు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా వీరాభిమానులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా వీరాభిమానులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి వీరాభిమానులే ఉన్నారు అనేటువంటిది వాస్తవాన్ని గమనించాలి. అందుకని ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోలేనటువంటి ఒక డోలాయమాన స్థితిలో ఇవాళ ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో కూడా
ఇదే విధమైనటువంటి పరామర్శలు కావచ్చు, లేదా యాక్సిడెంటల్ గా వచ్చేటువంటి ప్రజల సమస్యల మీద ఆయన వాటిని అందిపుచ్చుకొని, ఎందుకంటే ఈ ప్రభుత్వం మనం చూసాం, మిర్చి రైతుల సమస్య వచ్చినప్పుడు మిర్చి మార్కెటింగ్ గురించి పట్టించుకోలేదు. మామిడి రైతుల సమస్య వచ్చినప్పుడు మామిడి రైతుల గురించి నిద్రపోయింది ఉద్యానవన శాఖ. అదేవిధంగా పొగాకు ఇప్పటికే నడుస్తా ఉంది. దరిద్రం ఏంటంటే మేమంతా చేసాము, అంతా బాగు చేసామని చెప్పిన తర్వాత ఇప్పటికీ ఆ పొగాకు సంక్షోభం నడుస్తూనే ఉంది. అందుకని ఇలాంటి వైఫల్యాలు, ఇలాంటి నిర్లక్ష్యాలు ప్రజల సమస్యల పట్ల, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కావచ్చు లేదా ఇతర సమస్యల పట్ల ఈ ప్రభుత్వం అనుసరించినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు కల్పించినట్లే అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకు మామిడి రైతులు, ఎందుకని మామిడి రైతుల గురించి ఇటువంటి సమస్య వస్తుందని చెప్పేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మేధావులంతా ఉన్నారు కదా, ఉన్నతాధికారులు, వాళ్ళందరూ ఎందుకు చెప్పలేకపోయారు? సరే, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఆయనకి వ్యవసాయం తెలియదు, శ్రీకాకుళం నాగావళి తప్ప మరొకటి తెలియదు అనుకో, ఆయన మనం ఏమి అనలేము, అచ్చెన్నాయుడు గారు. కానీ అధికార యంత్రాంగం ఏమైంది? గుంటూరులో ఉన్నటువంటి మిర్చి మార్కెట్ యంత్రాంగం ఏమైంది? పొగాకు వచ్చేటువంటి మరి ప్రకాశం జిల్లాలో లేదా గుంటూరు బాపట్ల జిల్లాలో వచ్చేటువంటి పొగాకుని గురించి ఎందుకని పట్టించుకోలేదు? మామిడికాయల గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఏం చేస్తారు వీళ్ళు? ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు నవ్వుతున్నారు? ఇది సమస్య. అందుకని ఇలాంటి బలహీనతలు కొనసాగినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధమైనటువంటి ఆహారాన్ని సాగించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అది ఇప్పటికే అది నిర్ధారణ అయిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లే కాదు, మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇది ఒక కొత్త ఒరవడి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. మరి ఆ ఒరవడిని ఏ విధంగా మరి 3 పార్టీల కూటమి ఎదుర్కొంటుంది అనేటువంటిది ఇవాళ మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాల గురించో లేకపోతే ఆయన మద్దతుదారుల తప్పిదాల గురించో 100 చెప్పుకున్నా గానీ అక్కడ వాళ్ళలో ఏ విధమైనటువంటి చలనం కూడా రావట్లేదు, రాదు అనేది స్పష్టం. రైట్.